देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतपितरं वन्दे पार्वती परमेश्वरं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलां द्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते 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 जगदेकमातः। सवादेवताभ्यो नमः। సరే, గురుపీఠం గురించి మనం తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. నిత్య ప్రార్థన శ్లోకాలు కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇవాళ కొత్త సంఘటన ఏంటి నేర్చుకుంటున్నామంటే, కొత్త ఘట్టం. పొద్దున లేచి మనం భూమి మీద పాదం పెట్టేటప్పుడు సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అనే శ్లోకం చెప్పుకుంటూ భూమి మీద పాదం మోపుతాం. అలా పాదం మోపే ముందు ఒక చిన్న కథ గురించి మనం తలుచుకొని దిగాలంటే, కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని ఆ కథను తలుచుకొని దిగాలి. అదేంటి అంటే గజేంద్ర మోక్ష ఘట్టం. గజేంద్రుడిని విష్ణువు ఎలా కాపాడాడు అని. గజేంద్రుడిని ముసలి వచ్చి కాలు పట్టుకుంటుంది, అది అరుస్తుంది, కుయ్యో మొయ్యో అని మొత్తుకుంటూ స్వామి అని పిలుస్తుంది. పేరు పెట్టి పిలవదు, కానీ విష్ణువు రావాలి, శివుడు నన్ను కాపాడడానికి రావాలి అలా అని పిలవకుండా ఎవరైతే కాపాడే లక్షణం ఉందో వాడొచ్చి కాపాడాలని చెప్తుంది. ఆ కాపాడే లక్షణం ఎవరికి ఉంది? విష్ణువుకు ఉంది. అందుకు విష్ణువు వస్తాడు. దాని గురించి తెలుసుకుందాం. ఈ గజేంద్రుడు పూర్వజన్మలో, ఇది జాగ్రత్త వినండి, ఈ కథ మీకు కళ్ళల్లో కళ్ళు మూసుకుంటే ఇలా రివిజన్ అవ్వాలి. ఒక 5 నిమిషాలు కూడా పట్టదు, 2-3 నిమిషాల్లో మీకు సెకండ్స్లోనే చెప్పేసుకోవచ్చు. అర్థమైందా? ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, గజేంద్రుడు వాళ్ళ భార్యలతో సరస్సులో దిగితే, ఆడ ఏనుగులతో దిగి ఆడుతుంటే ముసలొచ్చి కాలు పట్టుకుంటే ప్రార్థన చేశాడు దేవుడి గురించి. చేస్తే విష్ణువు అక్కడ వైకుంఠం నుంచి బయలుదేరాడు. ఆయన వెనకాల లక్ష్మీదేవి వెనకాల సుదర్శన చక్రం, శంఖం, గద, సాంఘం, మళ్ళీ ఆయన యొక్క పరివారం, మళ్ళీ వెనకాల గరుడస్వామి, ఆయన వెనకాల మళ్ళీ విశ్వక్సేనుడు, ఇలా మొత్తం పరివారం వైకుంఠం నుంచి ఇలా బయలుదేరి భూమి మీదకి వస్తున్నారు ఇలా వరుసగా స్పీడ్గా. ఎందుకు? భక్తుని కాపాడాలనే కోరిక మీద విష్ణు వచ్చేస్తున్నాడు. ఈ సంఘటన మైండ్లో అలా ఉండాలి. రావడం సుదర్శన చక్రం వేయడం, అది మొసలి కంఠాన్ని కట్ చేయడం, ఎంబడి ఆ ఏనుగుని ఒళ్ళో పెట్టుకొని విష్ణుమూర్తి దాని ఒళ్ళు నిమిరాడు. దాని శరీరంకు ఉన్న గాయాలని, ముసలి కరిచింది కదా, ఆ గాయాలన్నీ పోయినాయి. ఇంతవరకు ఈ సంఘటనని మనం ఒక 3D వ్యూలో ఇప్పుడు డీటెయిల్గా చెప్పుకుంటే మీకు బాగా మైండ్లో అంటుకుంటుంది. పొద్దున కాలు కింద పెట్టే ముందు ఇది చేస్తే తప్పక వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి. ఖచ్చితంగా వాళ్ళు మోక్షం అంటే విష్ణులోకానికి వెళ్ళిపోతారు. శివలోకానికి వెళ్ళిన మోక్షమే, విష్ణులోకానికి వెళ్ళిన మోక్షమే. అర్థమైందా? అలా విష్ణులోకానికి వెళ్ళే స్కోప్ మనకి ఒకటి దొరుకుతుంది. సరే, కథలోకి వెళ్దాం. ఈ గజేంద్ర మోక్షంలో ఉన్న క్యారెక్టర్స్ ఎవరెవరు అంటే, గజేంద్రుడు, మళ్ళీ మొసలి. ఏమయ్యేదంటే, గజేంద్రుడు తన భార్యలతో నీళ్ళల్లో దిగుతాడు, దిగి ఆడుతూ ఉంటాడు. భార్యలు ఈయన మీద నీళ్ళు వేస్తుంటాడు, ఈయన ఆయన భార్యల మీద నీళ్ళు వేస్తుంటాడు. ఆయనకు లక్షల భార్యలు. ఒక గజేంద్రుడికి, గజరాజుకి లక్షల భార్యలు ఉన్నారంటే వాడు ఎంత పౌరుష పరాక్రమవంతుడు అంటే, ఒక్క ఏనుగు, మగ ఏనుగుకి అంతమంది ఆడ ఏనుగులు భార్యలుగా ఉన్నారు అంటే వాడు ఎంత గొప్పవాడు, ఎంత స్ట్రాంగ్ అయి ఉండాలి అంటే, మదం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం. ఆ మదం ఎక్కువ మదపటి ఏనుగు అంటారు, మదం పట్టిన ఏనుగు అంటారు. ఏనుగుకి మదం. ఏమిటయ్యా, ఏంటి ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పూర్వజన్మలో ఈ ఏనుగు ఒక రాజు మనిషిగా ఉన్న జన్మలో, ఆయన పేరు ఇంద్రజుమ్నుడు. గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మలో అంటే మనలాగా ఉన్న మనిషి ఏనుగుగా మారాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైపోవాలి, పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మనిషిగా ఉన్నవాడు జంతువు అవుతాడనడానికి ఇది ఎగ్జాంపుల్.
ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు నారాయణుడి గురించి గొప్ప తపస్సు చేస్తాడు, విష్ణుమూర్తి గురించి. జాగ్రత్త వినండి. ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తుంటాడు. ఆ టైంలో అగస్త్య మహాముని వస్తారు. ఎక్కడ జరిగింది ఈ ప్లేస్ అంటే ద్రవిడ దేశం, అంటే తమిళనాడు, కర్ణాటక ఇటువైపు జరిగిన స్టోరీ. అయితే అక్కడ అగస్త్య మహాముని అక్కడ తిరుగుతాడు. ఆయన ద్రవిడ భూమిలోనే అగస్త్య మహాముని తిరిగి తపస్సు చేసుకునే ప్లేసెస్. అగస్త్య మహాముని వస్తే ఈ ఇంద్రద్యుమ్నుడు ఆయన చూసి కూడా లెక్క చేయడు. ఎప్పుడైనా మహానుభావులు ఇంటికి వస్తే వాళ్ళని పట్టించుకోవాలి, కనీసం హాయ్ అని చెప్పాలి. అర్థమైందా? అంటే మహానుభావులు వస్తే, ఆఫ్టర్ ఆల్ వాళ్ళు వస్తే మనకు అనవసరం. కానీ అలా ఇంటికి వచ్చారు అంటే అగస్త్య మహాముని ఆయన చేసుకునే తపస్సు చేసుకునే ప్లేస్కి వచ్చారు. ఇది చూసి చూడనట్టుగా పట్టించుకోవాలి. అది గొప్ప పాపంగా ఇంద్రద్యుమ్నుడికి మారుతుంది. అలాంటి గొప్ప పాపం నుంచి కాపాడడం కోసం అగస్త్య మహాముని ఏం చేశాడు, శాపం పెట్టారు. కనీసం ఏనుగుతో పోతుంది అన్నట్టుగా, లేదంటే ఇంకెన్ని జన్మలు వచ్చేవో ఇంద్రద్యుమ్నుడికి. అందులో నారాయణ భక్తుడు కదా పాపం, నారాయణ విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తున్నాడు. అగస్త్య మహాముని ఏం చేశాడంటే శాపం పెట్టాడు, ఏ మదంతో నువ్వైతే గురువు ప్లేస్లో ఉన్న అగస్త్యుడు, అంటే నేను వచ్చినా కూడా నువ్వు నన్ను పట్టించుకోవడం లెక్క చేయకుండా ఉన్నావో ఆ మదంతో ఉన్న ఏనుగు జన్మలోకి వెళ్ళాలి నెక్స్ట్ నువ్వు అని చెప్పి శాపం పెట్టారు అగస్త్య మహాముని. అలా ఏనుగుగా పుట్టినవాడే ఇంద్రద్యుమ్నుడు. మళ్ళీ ముసలి విషయానికి వస్తే ఏమా గజేంద్రుడు, గజేంద్రుడు నేనేమని చెప్పాను, ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడుగా పుట్టాడు. ఇంద్రద్యుమ్నుడే మదం ఎక్కువైంది కాబట్టి మదపుడేనుగా పుట్టాడు నెక్స్ట్ జన్మలో అగస్త్య మహాముని శాపం వల్ల. ఇప్పుడు ముసలి కథ ఏంటయ్యా అంటే పూర్వజన్మలో ఆ ముసలి ఊహు అనే గంధర్వుడు, ఆయన పేరు ఊహు అనే గంధర్వుడు. ఈయన ఏం చేశాడు, ఒక సరస్సులో తన గంధర్వ కాంతలతో కన్యలతో, ఈయన ఒక్కడే ఉన్నాడు మధ్యలో గంధర్వుడు, చుట్టూ ఆడవాళ్ళు అందరూ కలిసి నీళ్లు పోసుకొని ఆడుతున్నారు. ఈ గజేంద్రుడు ఎట్లా నీళ్ళల్లో ఆడాడో అట్లా ఊహు అనేవాడు నీళ్ళలో ఆడుతున్నాడు. ఆ టైంలో అక్కడ దేవల అనే ఒక ఋషి వచ్చాడు అర్ఘ్యం ఇవ్వడానికి. నదిలో నీళ్ళు తీసుకొని సూర్యుడు అర్ఘ్యం ఇవ్వాలి కదా, అలా దేవల అనే ఋషి వచ్చి అక్కడ అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఈ ఊహు భార్యలే, అంటే చుట్టూ ఉన్న ఆయన డీరెస్ట్ వనితలందరూ ఉన్నారు కదా వాళ్ళు, ఆ గంధర్వ కన్యలు, వాళ్ళు ఏమన్నారు, మనం ఇంత ఆడుతున్నాం కదా, దీనిలో ఒక చిన్న హాస్యం నువ్వు చేద్దు కానీ నీళ్ళల్లోంచి పోయి ఆ దేవల అనే ఋషి కాళ్ళు పట్టుకొని లాగు, మన ఒక వినోదంగా చేద్దాం, దీన్ని నవ్వుకోవడానికి ఒక సంఘటన చేసుకుందాం అన్నట్టుగా వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఆయనకు సలహా ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, గంధర్వుడు ఊహు అనే ఆయన కింద నీళ్ళలోంచి పోయి ఆ దేవల అనే ఋషి కాళ్ళు పట్టుకొని లాగాడు. ఆయనకు కోపం వచ్చింది ఋషికి. ఇదే పనికిరాని పని చేయడం అంటే. పోయి ఋషులతో బ్రాహ్మణులతో పెట్టుకోకూడదు కదా, వీటి తప్పు పని అది. ఎంత వాళ్ళ డీరెస్ట్ మనుషులు చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా కూడా ఆ గంధర్వ కన్యలు చెప్పినా ఈయన చేయొద్దు కదా, ఈయనకు బుద్ధి ఉండాలి కదా. అంటే ఈయనకు కూడా పొగరు వచ్చింది, నేనేంది, నా స్టేటస్ ఏంది, నేను ఎలా ఉన్నాను ఎంజాయ్ చేస్తాను. కళ్ళు మూసుకుపోయినాయి, ధర్మం పట్ల కళ్ళు మూసుకుపోయినాయి. వెళ్ళి లాగాడు. ఆ ఋషికి కోపం వచ్చి, ఓహో నీకు నీళ్ళల్లోంచి వెళ్ళి కాళ్ళు లాగే పని ఇష్టంగా ఉందా, ఆనందపడుతున్నావా, అయితే అలానే నీళ్ళల్లో ఉండి కాళ్ళు లాగే జంతువుగా మారిపో అని చెప్పి నువ్వు ముసలివయ్యి నెక్స్ట్ జన్మలో పుట్టు అని శాపం పెట్టాడు. ఇప్పుడు ఈయనేమయ్యాడు, గజేంద్ర మోక్షంలో ముసలిగా తయారయ్యాడు. ఎవరు, ఊహు అనే గంధర్వుడు. ఓకేనా, దేవల అనే ఋషి శాపం. అక్కడ అగస్త్యముని శాపం వల్ల ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడు అయ్యాడు. ఇది అక్కడ పూర్వజన్మల్లో జరిగింది. మనం ఎలా తానిష ప్రభు అనుకున్నాం కదా, ఒక కలసం తీసుకొని కొట్టాడు శివుడిని, అలా వేరే ధర్మంలో శివుడు శాపం పెట్టాడు. ఇంత గొప్ప ధర్మంలో వచ్చి నీకు పనిష్మెంట్ ఏంటంటే ఈ ధర్మం నమ్మని ధర్మంలో పుట్టు అని చెప్పాడు శివుడు. ఎవరు, ఆ తానిష ప్రభు పూర్వజన్మలో శివభక్తుడు అయినప్పుడు. అంతకంటే పనిష్మెంట్ ఏమైనా ఉంటుంది, ఆ సనాతన ధర్మంలోంచి అది నమ్మని ధర్మంలో పుట్టాడు. అయినా కూడా రామదర్శనం అయ్యి మోక్షానికి వెళ్ళిపోయాడు. ఆ చిన్న పాపం అడ్డుపడింది, ఆ కొట్టిన శివుడిని కొట్టినందుకు ఆయనకి ఆ పాపం సంక్రమించింది, పరధర్మంలో పుట్టాడు, ఇంత గొప్ప ధర్మం వదిలేసి. సరే ఇప్పుడు కథలోకి వద్దాం. గజేంద్రుడు తన లక్షల భార్యలను వేసుకొని నదిలో దిగి నీళ్లు చల్లుకుంటూ హాయిగా ఆడుతున్నాడు. ఇలా ఆడుతుండగా భార్యలు ఈయన మీద నీళ్ళు వేస్తున్నాడు, ఈయన భార్యల మీద నీళ్ళు వేస్తున్నాడు, మంచిగా ఉంది, జోరుగా నడుస్తుంది ఆట. ఈ లోపల ముసలి చూసి అనుకుంది, వీడు ఆడే ఆటకి లోపల ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి, ముసలి పిల్లలు చచ్చిపోతున్నాయి, ఎంట్రకప్పలు, ఎన్నో జీవరాశులు ఉంటాయి, వీడికి అది కూడా స్పృహ తెలియట్లేదు, అన్యాయంగా ఎన్నో జీవరాశులు చచ్చిపోయి వీడికి బుద్ధి చెప్పాలని చెప్పి అది వచ్చి ఏం చేసింది, కాలు పట్టుకుంది, ముందు వైపు కాలు పట్టుకుంది. ఈ గజేంద్రుడు ఏం చేశాడు, తొండంతో దాన్ని తిప్పి గిరగిర తిప్పి ఆకాశంలోకి వేసి తన యొక్క దంతాలతో పొడిచాడు ఆ ముసలిని. దానికి బాగా నొప్పి చేసింది.
కింద పడ్డది. దానికి ఇంకా రోషం వచ్చింది. అంటే నా హోమ్ పిచ్లో నా హోమ్ గ్రౌండ్లోకి వచ్చి, ఎందుకంటే నీళ్లల్లో ముసలికి బలం ఎక్కువ. నీళ్లలో ముసలిని ఏది ఓడించలేదు. ఏ జంతువు అన్నా నీళ్ళలో దిగిందా ముసలే గెలుస్తుంది, వేరేవి గెలవు. అదే భూమి మీద ముసలి వీక్, వేరే జంతువు స్ట్రాంగ్. చిన్న పులి పిల్ల కూడా దాన్ని భయపెట్టగలదు. అదే ఏనుగు అంత పెద్ద గజరాజు, దానికి చెప్తారు పవర్. ఎలా చెప్తారంటే పోతన భాగవతంలో దాని పవర్ ఎలాంటిదంటే, కొండలు వస్తూ ఉంటే కొండలు దీన్ని చూసి జరగాలంట. అంటే ఇలా తోస్తే కొండలు జరిగిపోవాలంట. అంత మదంతో వస్తుంది ఆ ఏనుగు భార్యలు వేసుకొని. అర్థమైందా? అంత పొగరు పట్టు ఉంది దానికి మదంతో. సరే ఇప్పుడు ఏమో ముసలి పట్టుకుంది, చాలా ప్రయత్నం చేసింది, అట్లా ఇట్లా చేసింది. ఈ లోపల అది నీళ్ళ నుంచి వచ్చేది పొట్టను గరిచేది వెళ్ళిపోయేది, మళ్ళీ నీళ్ళ నుంచి వచ్చేది తోక గరిచేది వెళ్ళిపోయేది, వచ్చి తొండాన్ని గరిచి వెళ్ళిపోయేది. నీళ్ళలో దీనికి కనబడదు. ఇది నీళ్ళ నుంచి అక్కడ వచ్చి ఇంకా ఆఖరికి ముందు నుంచి అయితే కొడుతుందని వెనక నుంచి వచ్చి కాలు పట్టుకొని హాయి కూర్చుంది. ఇది వెనక తిరగలేదు, ఇటు తిరగలేను, వెనక నుంచి కష్టం కదా, వీక్ పాయింట్ దాన్ని పట్టేసుకొని హాయిగా కూర్చుంది, తిష్ట వేసుకొని అలా పట్టుకుంది. బ్లడ్ పోతుంది. ట్రై చేసింది, నీరసం వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఎందుకంటే పూర్వజన్మలో ఉన్న కొంచెం నారాయణుడు తపస్సు చేశాడు కదా, వాడిగా పుట్టింది. ఆ పూర్వజన్మ సుకృతం వల్ల దేవుణ్ణి పిలవాలని ఒక జ్ఞానం కలిగింది. ఎవడైతే రక్షణ బాధ్యత వహించాడో అన్ని జీవకోటి రాశికి, ఆ రక్షణ బాధ్యత వహించిన వాడు నన్ను కాపాడడానికి ఎలా ఉన్నాడో అలా రావాలని చెప్పి, ఎలా ఉన్నవాడు అలాగే వచ్చేయాలి. మళ్ళీ తయారై మేకప్ వేసుకొని రాకూడదు. ఎలా ఉంటే అలా వచ్చేది. ఇప్పుడు అందరు దేవుళ్ళు మొహాలు చూసుకుంటున్నారు, ఎవరిని పిలిచాడు. కాపాడాల్సిన బాధ్యత అనగానే స్ట్రైక్ అయింది వాళ్ళకి. అందరు వెయిట్ చేస్తున్నారు విష్ణువు పోవాలని. ఆ టైం విష్ణువు ఎలా ఉన్నాడు? హాయిగా అమ్మవారు ఒళ్ళో పడుకున్నాడు. ఆవిడ కొంగు తీసుకొని చేతిలో పెట్టుకుని ఇలా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు. లక్ష్మీదేవి ఒళ్ళో విష్ణువు పడుకున్నాడు. ఆవిడ పైన కొంగు ఉంటుంది కదా, ఇలా కొంగు తీసి ఆయన చేతిలో పడుకుని ఇలా అనుకొని ముచ్చట్లు ఆడుకుంటున్నారు ఇద్దరు. పిలిచాడుగా ఎలా ఉన్నాడు అలా రమ్మని, అలా లేచి వెళ్ళిపోతున్నాడు ఇక విష్ణుమూర్తి. వెళ్ళిపోతుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు, ఏంటి స్వామి ఇలా వెళ్ళిపోతున్నాడు సడన్గా. అంటే వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చేస్తున్నాడు. ఎందుకు? ఆ గజేంద్రుడికి బాధ కలిగింది, ఇంకా ప్రాణాలు పోతాయి ఇంకొంచెంసేపట్లో దానికి కాపాడకపోతే. అలా శరణు వేడాడు నన్ను నా భక్తుడు, నేను పోవాలి అని విష్ణువు బయలుదేరినప్పుడు ఎలా ఉందంటే, ఒక్కసారి ఆ 3D వ్యూ మనం చేసుకోవాలి. స్వామి వైకుంఠంలోంచి ఆకాశంలో ఇలా విష్ణువు తొందరగా వస్తున్నాడు. ఆయన చెవిల మీద పడుతున్న వెంట్రుకలు సరి చేసుకోవట్లేదు, శంఖాన్ని పట్టించుకోలేదు, చక్రాన్ని పట్టించుకోలేదు, గరుడిని పట్టించుకోలేదు, లక్ష్మమ్మని పట్టించుకోలేదు. అందరిని అలా వదిలేసి ఉన్న బలంగా బయలుదేరిపోయాడు వైకుంఠంలోంచి. అంటే ఆకాశంలోంచి భూమి మీదకి ఇలా వస్తున్నాడు విష్ణువు. ముందు విష్ణువు నడుస్తున్నాడు, చేతిలో అమ్మవారి కొంగు ఉండిపోయింది, చీర కొంగు. అది లాగినట్టు అవుతుంది. నేను ముందు వెళ్ళిపోతుంటే ఆవిడ శారీలు ఎంత ఫాస్ట్ రాగలరు పాపం, తట్టుకోరు. శారీ వేసుకొని పరిగెత్తమంటే పరిగెత్తారు ఎవరన్నా? ఎంత కష్టం. లక్ష్మమ్మ వారు ఏం చేశారు, వెనకాల ఇలా కప్పుకొని ఇదేమో ముందుకు వెళ్ళిపోయింది, ఇలా ముందుకు వెళ్ళిపోయింది కొంగు. ఇది లాగేస్తున్నాడు, ఇక్కడి నుంచి ఇదేమో వెళ్ళిపోతుంది, కాపాడుకోవాలి. మళ్ళీ ఇలా ఒక చేయి పెట్టుకొని ఈయనేమో ఇది లాగుతున్నాడు, ఇలా ముందుకి వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్గా. ఆయన వెనకాల ఈమె పరిగెత్తింది లక్ష్మీదేవి. ఆయన చూసుకోవట్లే, అయ్యో వదిలేస్తే అయిపోయి కదా, కప్పుకొని నెమ్మదిగా వస్తుంది. ఆయన అంటే ఎలా రమ్మన్నాడు, ఎలా ఉన్నాడు అలా వచ్చే అన్నాడు. భక్తుడు మా అంటే నెగ్గారు. చీర పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఈ అమ్మవారు వెనక ఇలా పట్టుకొని ఈమె పరిగెత్తుంది. ఈ వెనకాల శంఖం చక్రం వెనకాల అందరు లైన్ కట్టారు. మొత్తం వైకుంఠం నుంచి ఒక పెద్ద క్యూ ఫామ్ అయింది. ముందు విష్ణుమూర్తి, వెనక లక్ష్మీదేవి, శంఖము, చక్రము, తర్వాత గద, సాంగము, మళ్ళీ దాని తర్వాత ఇంకేమైంది విశ్వక్సేనుడు, మళ్ళీ ఇంకెవరు గరుడుకి ఎప్పుడూ ఒక గర్వం ఉండేదంట, నా వల్ల స్వామికి వేగం అని. ఇవాళ గరుడు కూడా పట్టుకోలేకపోతున్నాడు స్వామిని. అప్పుడు అనుకున్నాడు, ఆహా నా వల్ల స్వామికి వేగం కాదు, స్వామి వల్ల నాకు వేగం వచ్చిందని అనుకున్నాడంట గరుడు కూడా. అంటే ఆయనకు కూడా అహంకారం పోయింది అని అర్థం. అలా స్వామి బయలుదేరి వస్తూనే సుదర్శనం ఇలా ఇసిరేశాడు. సుదర్శనం కూడా ఎలా ఉందంట, స్వామి ఎప్పుడు వదులుదామా, ఎందుకంటే అంత ఫాస్ట్గా వెళ్ళి కాపాడాలి కదా. సుదర్శనం పిలిచాడు, వచ్చేసింది, వదిలేశాడు. అది రావడం ముసలి గొంతు కట్ చేసింది. అయితే దీనికి ముందు ఒక సంఘటన జరిగింది. ఇదంతా రాసింది పోతన భాగవతంలో రాశాడు. పోతన భాగవతంలో రాసినప్పుడు ఏమైందంటే, ఆ గజేంద్రుడు హరి గురించి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏ దేవుడు అని చెప్పలే, ప్రార్థన చేస్తూ గజేంద్రుడు బాధపడుతున్నాడు, దేవుడి గురించి పరిపరి విధాలు ప్రార్థన చేస్తున్నాడు. శరణాగతి ఇంకా చేయలే. శరణాగతి అంటే నా శక్తి ఏం లేదు, నువ్వే నన్ను కాపాడాలి అని చెప్తే శరణాగతి చేయలేదు ఇంకా. పోతన భాగవతం రాస్తూ ఆయన అక్కడ ఆపేసి, ఆయన మైండ్ ముందుకు వెళ్ళట్లే, ఇంకేం రాద్దామా అనేది. ఈ విషయంలో, ఈ సంఘటనలో మైండ్ ముందుకు వెళ్ళకపోయేసరికి ఈసారి సంధ్యావందనం ఏదో చెరువు దగ్గరికి వెళ్ళి, సంధ్యావందనం నది దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వద్దామని వెళ్ళాడు పోతన. బయటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మాయికి చెప్పాడు, అమ్మ కొంచెం నది దాకా పోయి వస్తా, కొంచెం ఆలోచన చేసి వస్తా, ధ్యానం చేసి వస్తే ఏమైనా కుదిరితే వచ్చి రాద్దామని వెళ్తున్నాను, చూస్తూ ఉండని చెప్పేసి వెళ్ళాడు. మళ్ళీ వచ్చాడు. రాగానే ఏ నాన్నగారు అయ్యిందా అంటే వెళ్ళొచ్చానమ్మా అన్నాడు.
రాసేసాడు. సరే మళ్ళీ నదికి పోతా అన్నాడు, మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ పోతాను వచ్చాడు. మళ్ళీ అదే నాన్నగారు మళ్ళీ వచ్చారంటే, నేను రావడం ఏంటమ్మా, నేను ఇప్పుడే వచ్చా కదా, అది ఇంత ముందుగా నది నుంచి వచ్చి మీరు రాసిపోయారు కదా, నేను రాయడం ఏంటమ్మా అని చూస్తే నెక్స్ట్ అంతా శ్లోకాలు రాముల వారు వచ్చారు పోతనలాగా వచ్చి ఆ ఫామ్ అంతా అది నిమిత శ్లోకాలని ఫిలప్ చేశారు. ఆ ఫిలప్ చేసిన దానిలోనే సిరికింజప్పడు శంఖ చక్ర యుగమున్ చేదో అయి సంధింపడు రామదాసులో ఉంది. ఏ పరివారం మును చేరడు అభ్రగపతిని మన్నింపడు, ఆ శ్లోకం అంతా ఉంది. అది రాసిన రాముల వారే పూర్తి చేశాడు. అంటే ఎవరైతే కాపాడే లక్షణం ఉన్నవాడు బయలుదేరాలో అదంతా చెప్పింది ఆయన. అంటే ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేశారు? పోతన భాగవతం సాక్షాత్ విష్ణుమూర్తి యాక్సెప్ట్ చేశాడు, రాముడుగా వచ్చి ఫిలప్ చేశాడు కదా. అందుకనే పోతనకి రాముడు ఇలా దైవం, పోతనకి రాముల వారి ఇలవేల్పు. ఆయన ఏం రాసినా కూడా రాముల వారికి అంకితం ఇస్తాడు. అందుకే అంటాడు కదా, పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలుకక వేరొండు గాద పలుకక నేల అంటాడు. అంటే నేను పలకట్లేదు, ఏమి రామభద్రుడు రాయించాడు, రామభద్రుడు నాతో చెప్పిస్తున్నాడు. ఆయన రాయించి ఆయన చెప్పించే కాడికి నేను ఇంకోటి రాసి నేనేదో చేశాను చెప్పుకోవడం ఎందుకు నా పేరు అంటున్నాడు. అంటే ఇలవేల్పు పోతనకి రాముల వారు, ఆ రాముల వారు వచ్చి ఫిలప్ చేశారు. అందుకే ఇది మైండ్ పాజ్ అయింది. గజేంద్రుడు ఎవరిని పిలవాలా అనే చోట అయిపోయింది. ఇది రాముల వారు వచ్చి కంప్లీట్ చేశారు. అంటే గజేంద్రుడికి అక్కడ స్ఫురణ వచ్చింది అని అర్థం. ఏది పూర్వజన్మ నారాయణ జపం చేశాడు కదా, ఆ జపం వల్ల స్ఫురణకు వచ్చి విష్ణుమూర్తిని కాపాడే బాధ్యత కలిగిన వాడు రావాలని అలా విష్ణుమూర్తి వచ్చి వేశాడు. సుదర్శనం వేశాడు, కంఠం దిగిపోయింది. గజేంద్రుడు తీసుకున్నాడు, నిమిరాడు, అంత అయింది. గజేంద్రుడు ఇప్పుడు విష్ణువుని అడిగాడు, స్వామి నేను స్తోత్రాలు చేసి నేను ప్రార్థన చేస్తే ఫస్ట్ మోక్షం ముసలికి ఇచ్చావేంటి స్వామి, నాకు కదా వైకుంఠం పోవాల్సింది. గజేంద్రుడి కంటే ముందు ముసలి వెళ్ళిపోయింది వైకుంఠానికి, తెగింది కదా తలకాయ. దేవుడి చేతిలో చేస్తే మోక్షం. ఈయన ఇన్ని పద్యాలు పాడి ఇంత కష్టపడి పాడితే దేవుడి కోసం ఫస్ట్ ముసలి వెళ్ళిపోయింది. ఇదేంటయ్యా అంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు ఇందాక చెప్పిన మీ స్టోరీలు. పూర్వజన్మలో ఉహుడు అనే గంధర్వుడు అలా వచ్చాడు, నీకంటే జ్ఞాన సంపదలో ఆయన ముందున్నాడు నీకంటే. సో నీకంటే ముందు వెళ్ళాల్సింది ముసలే, ఉహుడే వెళ్ళాలి. ఏది విష్ణువు చేతిలో వెళ్ళిపోయాడు కాబట్టి ఆ దేహం మళ్ళీ గంధర్వ దేహంగా మారిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత తదనంతరం గజేంద్రుడికి విష్ణు స్పర్శ వల్ల మోక్షం కలిగింది. సాధనలో మనం చాలామంది అనుకుంటాం, నాకు ఇన్ని శ్లోకాలు వచ్చాయి, నేను ఇంత నేర్చుకున్నాను, నేను అంతగా నేర్చుకున్నాను, వాడికైతే ఒక్క శ్లోకం రాదు, ఒక్క స్తోత్రం రాదు, వాడికి రామాయణం తెలీదు, భాగవతం తెలీదు, నాకే అన్నీ తెలుసు అనేవాడికి ఈ స్టోరీ ఎగ్జాంపుల్ ఏంటంటే, సాధనలో ఎప్పుడు మనం గొప్ప అని అనుకోవద్దు, చెప్పలేము. మన ఎదురుగా ఉన్నవాడు ఏమి చేయకపోవచ్చు, కానీ వాడు మనిషిగా సిన్సియర్గా ఉంటున్నాడేమో. మనం ఇన్ని చేసినా కూడా మనిషిగా సిన్సియర్గా ఉండట్లేదేమో. సో విష్ణువు మనల్ని యాక్సెప్ట్ చేస్తా అనుకుంటాడు, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడేమో ముసలిని యాక్సెప్ట్ చేసినట్టు. గజేంద్రుడికి టైం పట్టింది. దీనికే రామకృష్ణ పరమహంస ఒక స్టోరీ చెప్పారు. దీనిలో స్టోరీకి ఇంకో సపోర్టింగ్ స్టోరీ. ఒకనొక ఊరిలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు, సద్బ్రాహ్మడు. ఆయన రోజు అభిషేకాలు అర్చనలు చేస్తుండేవాడు. ఆ సద్బ్రాహ్మడు ఇంటి ఎదురుగానే ఒక వేశ్య గృహం ఉండేది. వేశ్య గృహం అంటే ఒక బ్యాడ్ క్యారెక్టర్లో ఉన్న లేడీ జెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంటుంది, పిలుస్తుంటుంది, పనికిరాని అధర్మమైన పనులు చేస్తూ ఉంటుంది. ఈ గృహం ఉండేది. ఇక్కడేమో ఈయన అభిషేకాలు చేస్తుండేవాడు. ఈయన అభిషేకాలు చేసినప్పుడల్లా చూసి తిరుగుతూ ఉండేవాడు, చి దీనికంటే చావడం బెటర్ కదా, ఇలాంటి జన్మలు ఎవరైనా ఉంటారా అనుకుంటే ఈయన అభిషేకం చేస్తుంటాడు, ఆవిడ తిడుతూ ఉంటాడు. ఆవిడ ఇటు చూసి అనుకునేదంట, స్వామి ఎంత అదృష్టం, నాకేమో ఇలాంటి జన్మించావు, నాకేమో అలాంటి తప్పితే ఇంకేం సంపాదించలేను, ఇలానే డబ్బులు వస్తున్నాయి నా శరీరం మీద, నేను ఇలా కాకుండా ఇంకేం చేయలేను, ఆ విప్రుడు చూడండి ఎంత అదృష్టవంతుడు, శివాభిషేకం చేస్తున్నాడు, ఆ ఏం అదృష్టం ఏమనుకుంటాం. ఒకనొక టైంలో ఇద్దరు చనిపోయారు. ఏదో టైం వస్తుందిగా చనిపోవాలి కదా. యమదూతలు శివదూతలు వచ్చారు. శివదూతలేమో వేశ్యగృహానికి వెళ్ళారు, ఆవిడ దగ్గరికి వెళ్ళారు శివదూతలు శివలోకాన్ని తీసుకెళ్ళడానికి. యమభటులేమో యమలోకాన్ని తీసుకెళ్ళడానికి ఈ పూజ వీడి దగ్గరికి వచ్చాడు. ఎవరైతే విప్రుడు ఉన్నాడు బ్రాహ్మడు, పూజలు చేసి వీడి దగ్గరికి వచ్చాడు. ఈయన అంటాడు, స్వామి మీరు అడ్రస్ తప్పొచ్చారు, యమభటులు అటు పోవాలి, శివభటులు ఇటు రావాలి, ఎందుకంటే నేను రోజు అభిషేకాలు చేశాను, ఆవిడ అధర్మ పనులు చేసింది అటు పోండి అంటే లేదు మేము కరెక్ట్ అడ్రస్కే వచ్చామని అన్నారంట. ఎలాగా అని అడిగాడు ఈయన విప్రుడు. అంటే నువ్వు చూడ్డానికి బయట శివ అభిషేకం చేస్తున్నావు, కానీ మనసులో మాత్రం తిరుగుతూనే ఉన్నావు. అంటే నీ జపం అంతా ఎక్కడుంది? ఆవిడ మీద ఉంది. ఆవిడ శారీరకంగా అధర్మమైన పనులు చేసినా మనసు మాత్రం శివుడు నువ్వు చేసే శివాభిషేకం మీద ఉంది. సో స్వామికి మనసు లెక్క, మనసుని కౌంట్ చేశాడు. అందుకనే సాధన పరంగా చూడ్డానికి ఆవిడ ఎలా ఉంది? ఏం చేయనట్టుగా ఉంది, పిచ్చి పనులు చేస్తున్నట్టుంది. లోపల శివ జపం నడుస్తూనే ఉంది, బాధపడుతూనే ఉంది, రియలైజ్ అవుతుంది, అయ్యో స్వామి నీ అభిషేకం నేను చేయలేకపోతున్నాను, నీ అర్చన నేను చేయలేకపోతున్నాను, ఇదేంటి జన్మ అని తిట్టుకుంటుంది పాపం. వీడేం చేస్తున్నాడు, నేను ఎంత గొప్ప అని నేను అర్చనలు చేస్తాను, చీ 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 అంటున్నాడు.
పోయాడు. వీడు నరకానికి పోయాడు, ఆవిడని శివభటులు శివలోకానికి పట్టుకెళ్ళారు. అందుకని సాధనలు ఎప్పుడు మీరు 10 సార్లు చేసినా 20 సార్లు చేసినా ఎన్ని నేర్చుకున్నా డౌన్ టు ఎర్త్ ఉండాలి. డౌన్ టు ఎర్త్ ఉండాలి. దేవుడు అది చూస్తుంటాడు. వీడికి గర్వం వచ్చిందా, అహంకారం వచ్చిందా, ఏదో ఇక్కడ కూర్చోబెట్టి 4 మాటలు రాగానే ఓహో కొమ్ములు వచ్చేసాయా అనేది చెక్ చేస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో అహంకారము గర్వము రాకూడదు, మదం రాకూడదు. దీన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోవడానికే ఈ 2 స్టోరీస్. ఇప్పుడు గజేంద్ర మోక్ష స్టోరీ గుర్తుంటుందా? పొద్దున కళ్ళు మూసుకొని ఒక్కసారి రివిజన్ ఎలా చేస్తారు ఒకసారి కళ్ళు మూయండి అందరూ. ఒక చిన్న మూవీ క్లిప్ ప్లే చేసేస్తే రేపు పొద్దు నుంచి మీకు అది ఈజీ ఉంటుంది. పూర్వం గజేంద్రుడు అనేవాడు సరస్సులో దిగాడు. ఆయన భార్యలతో, లక్షల భార్యలు ఉన్నారు. ఆయన దిగి బాగా ఆడుకున్న టైంలో ముసలి వచ్చి కాలు పట్టుకుంది. ముసలి వచ్చి కాలు పట్టుకుని చాలాసేపు ముసలితో యుద్ధం చేశాడు. తన శక్తి రక్తం అంతా ధారగా పోతూనే ఉంది. తన శక్తియుక్తులు అన్నీ ప్రయత్నించాడు, కానీ ఆయన ముసలి నుంచి తప్పించుకోలేకపోయాడు. పూర్వజన్మ సుకృతం వల్ల ఆయనకి ఆ దేవుని ప్రార్థించాలని బుద్ధి కలిగింది. అలా ప్రార్థనలో కాపాడాలి అనే పదం వాడి రక్షణ బాధ్యత ఎవడైతే వహించాడో వాడు రావాలి అనేసరికి విష్ణుమూర్తి బయలుదేరాడు వైకుంఠం నుంచి. అయితే తను చేసిన శరణాగతిలో స్వామి ఎలా ఉన్నవాడు అలానే వచ్చేయాలి, వెంటనే నన్ను కాపాడడానికి అన్నందుకు విష్ణుమూర్తి తన చేతిలో లక్ష్మీదేవి కొంగును పట్టుకొని ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరితే అక్కడి నుంచి విష్ణుమూర్తి వెనకాల లక్ష్మీదేవి కొంగును పాపం ఇలా పట్టుకొని సర్దుకొని ఇంకో చేత్తోని తను నడవడంలో ఆ శంఖం, చక్రము, వెనకాల గధ, మళ్ళీ గరుడస్వామి, విశ్వక్సేనుడు, ఇలా విష్ణుమూర్తి పరివారం అంతా వెనకాల పరిగెత్తుండే వైకుంఠం నుంచి స్వామి భూమి మీదకి వస్తూ ఆ సుదర్శన చక్రాన్ని వదిలితే అది వెళ్ళి ముసలి యొక్క కంఠాన్ని కట్ చేస్తే తెగిపోతే, ముసలి కంఠం తెగి పడిపోతే గజేంద్రుడి తీసుకొని తన ఒళ్ళో పెట్టుకొని నిమిరి తనకి ఆ కష్టాన్ని తీర్చాడు విష్ణుమూర్తి. అన్నంత వరకు మనం ధ్యానం చేయాలి పొద్దున. ఈ మూవీ చిన్న క్లిప్పింగ్ నడవాలి డైలీ. ఇది చేస్తే ఏంటి ఫలశ్రుతి కదా, నాకేంటి ఇది చేస్తే నాకేంటి, కరెక్టే. ప్రతిదానికి ఉంది. కనకదార స్తోత్రం చేస్తే లక్ష్మీ కటాక్షం, దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే జ్ఞాన కటాక్షం, అది గణేష పంచరత్నం చేస్తే సిద్ధి బుద్ధి 2 లభిస్తాయి. సిద్ధులు వస్తాయి, బుద్ధి పనిచేస్తుంది. మరి దీనికి ఏంటయ్యా అంటే గొప్పతనం ఏంటంటే గజేంద్ర మోక్షానికి ఫలశ్రుతి సాక్షాత్తు విష్ణుదేవుడే రాశాడు. ఇది ఎవరైతే చదివారో, ఎవరైతే విన్నారో, ఎవరైతే చెప్పారో, మనసులో స్మరణం చేసుకొని అలా మూవీ నడిపించుకున్నారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి తప్పనిసరిగా దొరుకుతుంది. విష్ణులోక ప్రాప్తి దొరుకుతుంది, మోక్షం అని చెప్పచ్చు. ఇది రోజు చిన్న క్లిప్పింగ్ మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా ప్లే చేసుకోండి. కళ్ళు తెరవకముందే మన మానసికంగా పూజ స్టార్ట్ అయిపోయినట్టే. గజేంద్ర మోక్షం డైలీ చదవాలంట. గజేంద్ర మోక్షం ఘట్టము డైలీ చదవాలంట, అంత ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ శుభం పలుకుదాం. సర్వం శివమా మహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.